ఇక రాజీవ్ గారు మీరు కూడా ఖండించండి, తర్వాత ప్రసాద్ రెడ్డి గారు కూడా ఖండన ఇచ్చిన తర్వాత రాజకీయ అంశాల మీద చర్చలోకి వెళదాం. సార్, కేఎస్ఆర్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సార్. ఏదైతే సోదరి మన గీతాంజలి గారి మరణం ఉందో అత్యంత బాధాకరం, విషాదకరం. మనం మానవ సమాజంలో ఉన్నామా, మృగాల మధ్య తిరుగుతున్నామా అనేటువంటి భావన కలుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇల్లు, సర్వసాధారణంగా ఇల్లు అంటే ఒక ఆత్మగౌరవం అని అనేక పర్యాయాలు కూడా మేము అంతా చెప్పాం. ఎందుకంటే ఎండకేంటి, వానకి తడిచి, నీడ లేక ఫుట్పాత్ల పైననో పూరు గుడిసెల కిందనో తలదాచుకునేటటువంటి అణగారిన వర్గాలకి ఒక నీడని, గుడిని కల్పించాలని చెప్పి గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తున్నారు. ఆ ఇల్లు ఇచ్చినప్పుడు ఒక ఆత్మ గౌరవాన్ని పొందాము, ఒక మా ఆత్మాభిమానానికి ప్రతీక ఇల్లు అని చెప్పి ఒక అమ్మాయి, ఒక సోదరిమణి ఆనందంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇల్లు ఇచ్చారని చెప్పి బయటకు వచ్చి చెప్తే, చెప్పిన దానికి ఐఎమ్ వెరీ సారీ సార్. ఈ ట్రోలింగ్ చేసిన వాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. మహిళకు మహిళే శత్రువు అన్న మాటని మరోసారి రుజువు చేస్తూ తెలుగుదేశం పార్టీ చెందిన స్వాతిరెడ్డి గాని, అజయ్ సజ్జా గాని, ఇంకా కొంతమంది దిక్కుమాలిన వాళ్ళు చేసినటువంటి ట్రోలింగ్స్, ఇల్లు ఇచ్చిన దానికి సజ్జల గారికో, భార్గవరెడ్డి గారికో, లేదా ఇంకొకరికో పార్టీ నాయకుడికి మీరు ఏం స్పెషల్ అని చెప్పి వాళ్ళ వ్యక్తిత్వ హరణాలు చేస్తూ, అంటే వీళ్ళకైతే సిగ్గు, శరం, మానం, అభిమానం, కుటుంబం, పరువు, మర్యాద ఏమి ఏడవేమో, కానీ సగటు సామాన్యులకి, సగటు మహిళకి ప్రాణం పోవడానికైనా ఒప్పుకుంటారు తప్ప మానం మీద మచ్చపడడానికి ఏ ఆడది ఒప్పుకోవచ్చు సార్. అంత దారుణంగా అమ్మాయిని అంతా మానసికంగా అత్యాచారమే చేశారు, మానసికంగా హింసించారు. తన పరువు కన్నా ప్రాణం పోవడమే మిన్న అనుకుంది. ఈ రోజు ఆ అమ్మాయి ప్రాణం పోయింది కాబట్టి మనం అంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. లేదంటే చాలా మంది అమ్మాయిల మీద ట్రోలింగ్ జరిగినట్టే కూడా ఈ ట్రోలింగ్ ని కూడా పరిగణలో తీసుకునే ప్రపంచం. కానీ ఈ రోజు ఒక్కసారి సిగ్గుపడాలి సమాజం. రాజకీయ పార్టీలు ఏవైతే కానివ్వండి, ఎన్నికల వేళ అయితే కానివ్వండి, ఎన్నికలు అయిపోయిన తర్వాతనే కానివ్వండి, ఇటువంటి మృగాలని రాజకీయ రంగంలో గాని, సమాజానికి గాని వీళ్ళంతా హానికరం. ఎక్కడున్నా సరే ఆ మహాసాధ్వి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఎవరు కూడా దయచేసి అటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి కోరుతున్నాను. ఇటువంటి మృగాలను ధైర్యంగా ఎదుర్కొన్నాం తప్పితే ఈ రోజు ఆ ఇద్దరు పిల్లలు సార్, అమ్మాయికి, గీతాంజలికి ఇద్దరు అనాథలు అయిపోయారు. నాకు తెలుసు సార్ ఇది, అంటే నేను ఎందుకు ఎమోషనల్ అవుతున్నా అంటే, నాకు ఇద్దరు అక్కలు, నాకు ఒక అక్క లేదు నా ఇంజనీరింగ్ లో, నాకు కూడా ఒక ఇద్దరు పిల్లలు. 26 రోజులకే మా మేనల్కి 26 రోజులు ఉన్నప్పుడే నా అక్క కాలం చేసింది. 4 ఏళ్ళు నా మేనకోళ్ళు ఉన్నప్పుడు మా అక్క కాలం చేసింది. ఆ కష్టం తెలుసు. ఈ రోజు ఆ ఇద్దరు పిల్లలకి ఎవరున్నారు? ఎవరు సమాధానం చెప్తాడు? ఈ చంద్రబాబు వస్తాడా? ఈ పవన్ కళ్యాణ్ వస్తాడా? ఈ లోకేష్ వస్తాడా? ఇంతకు మీరు వినుషా రెడ్డి గారిని అడుగుతున్నారు, ఎంత దారుణం, దుర్మార్గం. చంద్రబాబు నాయుడు ఒక కన్నను ఇవ్వలేకపోయాడు, ఆ దిక్కుమాల పవన్ కళ్యాణ్ ఒక కన్నను ఇవ్వలేకపోయాడు, లోకేష్ ఒక కన్నను ఇవ్వలేకపోయాడు. మీ ఇంట్లో ఎవరన్నా చనిపోతే ఇలాగ ఊరుకుంటారా? ఈ పాటికి ఇది రచ్చ చేయరు అంటే మీ ఇంటి ఆడపడుచులకు ఒక రూలు, సామాన్య ఆడబిడ్డకు ఒక రూలా? ఇది ఎక్కడ అన్యాయం సార్? ఐఎమ్ వెరీ సారీ సార్. ఇటువంటి సంఘటనలు జరగకూడదు. అటువంటి దుర్మార్గుల్ని చట్టం కఠినంగా శిక్షించాలి. దేశం మొత్తం ఒక్కసారి తలెత్తి చూసే విధంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీలైనంత ఇదిగా స్పందించాలి, స్టేట్ గవర్నమెంట్ కానీ ఇదిగా అని చెప్పి తెలియజేస్తూ, దయచేసి దీనికి రాజకీయాలు పోయొద్దు. వాడు తెలుగుదేశం అయినా, జనసేన అయినా ఒక్కొక్కడికి ఒళ్ళు గజాల లెక్క పగిలిపోయే విధంగా చట్టం తన పవర్ ఏంటో చూపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, ఈ యొక్క దాడి ఏదైతే జరిగిందో మానసిక అత్యాచారంగా భావిస్తూ దాన్ని ఖండిస్తున్నాను. ఆ ఆమెడికి మన ఆత్మకి శాంతి కలగాలని, ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తు భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. జగ్గైపేట నుంచి రావు గారు ఒక లైన్ లో ఉన్నారు. రావు గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే. ఇది సార్ జరిగిన సంఘటన చాలా దారుణం సార్. పవన్ తల్లి సార్ బుక్కు పట్టుకొని, జగన్మోహన్ రెడ్డి గారి బుక్కు పట్టుకొని సంతోషపడ్డ 3 రోజులకి ఇలా అయిపోయిందంటే సార్ చాలా రెడ్డి గారు మహిళనే కాబట్టి ఆమె చాలా ఖండించలేదు. ఇటువంటి వాటిని నిజంగా ఇందాక రాజీవ్ గారు అన్నట్టు ఎవరైనా సరే రాజకీయాలకు అత్యధికంగా ఖండించగలిగితే బాగుంటుంది. చంద్రబాబు అయినా, ఇంకోళ్ళైనా కూడా. రైట్, అంతే కదా. మరొకరు కృష్ణమూర్తి గారు ఒకరు లైన్లో ఉన్నారు. కృష్ణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి. హలో.